ప్రైవేటు బస్సులో ప్రయాణం అంటేనే దేవుడి మీద భారం వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన మొదటిది కాదు, చివరిది అంతకన్నా కాదు. ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ఓ 2-3 రోజులు హడావుడి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ దిశగా ప్రభుత్వాలు అడుగులేయడం లేదు. అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటి? తప్పు ప్రైవేటు బస్సు యాజమాన్యాలదా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలదా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, వాటికి సూటిగా సుత్తి లేకుండా వస్తున్నటువంటి సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది? తల్లిదండ్రులను కలవడానికి వెళుతున్న కొడుకు, కూతుర్ని కలవడానికి వెళుతున్న తండ్రి, ఉద్యోగం కోసం వెళుతున్న యువకుడు, పెద్ద చదువుల కోసం వెళుతున్న విద్యార్థి, మెరుగైన వైద్యం కోసం వెళుతున్న మరో వ్యక్తి, ఇలా ఒక్కో అవసరం కోసం ఒక్కొక్కరి ప్రయాణం. ఈ ప్రయాణాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. గమ్యం చేరకముందే దీపాలు ఆరిపోతున్నాయి. నిద్రలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాద ఘటన అందరినీ కలిచివేసింది. మొత్తం 19 మంది అమాయకులు అగ్నికి ఆహుతయ్యారు. ఆ బైకర్తో కలుపుకుంటే మొత్తం 20 మంది ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. కర్నూలు సమీపంలో తెల్లవారుజామున 2:45 సమయంలో బైకును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం, అక్కడికక్కడే బైకర్ మరణించడం, డ్రైవర్ బస్సు ఆపకుండా నిర్లక్ష్యంగా అంతే వేగంతో ముందుకు పోనివ్వడం, బస్సు కింద బైకు ఇరుక్కుపోవడం, తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగడం, ఆ వెంటనే బస్ అంతా మంటలు వ్యాపించడం, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం కళ్ల ముందు జరిగిపోయాయి. మృతుల్లో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక వాసులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది. నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి వారి జీవితాల్లో శాశ్వత చీకట్లు నింపింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయంటే ఇది ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవచ్చు. ఇక రెండవ ప్రశ్న, కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో ఎవరి పాపం ఎంత? కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో వేళ్లన్నీ బస్సు డ్రైవర్ వైపే చూపిస్తున్నాయి. కానీ ఈ ఘోరానికి అతనొక్కడి నిర్లక్ష్యమే కారణమంటే సరిపోదు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు సీటింగ్ పర్మిషన్ తీసుకుని స్లీపర్ కోచ్గా మార్చి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించి నడుపుతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సుకు ఇప్పటికే ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ చలానాలు దాదాపు 26,000 రూపాయల వరకు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికే బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగిసింది. గత ఏడాది ఏప్రిల్లోనే ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడిటీ ముగిసింది. మరి ఆ బస్సుకు సంబంధించి అన్ని లోపాలు ఉంటే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు? అలాంటి బస్సు రోడ్లపై తిరుగుతుంటే రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇలాంటి విషయాలపై ఇప్పుడు చర్చ జరగదు. కదంతా ఆ డ్రైవర్ చుట్టూనే తిప్పుతారు. అసలు అంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వ్యక్తికి లైసెన్స్ ఎవరిచ్చారు? అతడికి ఉద్యోగం ఇచ్చి స్టీరింగ్ అతని చేతిలో ఎలా పెట్టారు? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ప్రయాణికుల నుంచి ఎంత మొత్తంలో ఛార్జీలు దండుకోవాలన్న యావ తప్ప వారి భద్రతపై ఎలాంటి బాధ్యత లేదు. ఇక ప్రధానమైన మూడవ ప్రశ్న, ప్రైవేటు బస్సుల్లో ఇష్టానుసారంగా చేస్తున్న మార్పులే ప్రమాదానికి కారణమా? కర్నూలులో ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం ఆ తరువాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. వాస్తవానికి బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మార్చుకుంటారు. సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సర్వీసుగా మార్చి నడుపుతున్నారు. ఇందులో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే వీలు లేక అందులోనే సజీవ సమాధి అవుతున్నారు. స్లీపర్ బస్సుల్లో నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సమయాల్లో వెలుగు చూస్తున్న అధికారులు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఇక నాలుగవ ప్రశ్న, 2019-23 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య 2019 నుంచి 23 వరకు
రోడ్డు ప్రమాదాలు 2019లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4,56,959 రోడ్డు ప్రమాదాలు జరిగితే 1,58,984 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2020లో 3,72,181 ప్రమాదాలు జరిగాయి. 1,38,383 మంది అసువులు బాశారు. ఇక 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 ప్రమాదాలు జరిగితే 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2022లో 4,61,312 ప్రమాదాలు జరిగాయి. 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో 4,80,583 ప్రమాదాలు జరిగితే ఇందులో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? కేటగిరీ వైజ్ ఒక్కసారి మనం చూద్దాం. 2022, 2023లో ప్రమాదాలకు సంబంధించినటువంటి ఆ శాతం ఎంతున్నది కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎస్, ఓవర్ స్పీడింగ్ 2022లో 72.26% ఉంది. ఇది 2023లో ప్రమాదానికి కారణాలను మనం రకరకాలుగా విశ్లేషించుకుంటున్నాం. ఓవర్ స్పీడింగ్ 2023లో 68.4%గా కనిపిస్తోంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది. 2.19%. 2023 వచ్చేటప్పటికి 1.9%. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ 2022లో 4.9%. అదే 2023 నాటికి 5.25%. రెడ్ లైట్ జంపింగ్ 0.87%. 2023 నాటికి 0.51%. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది 1.64% 2022లో, అది 2023 నాటికి 1.48%గా కనిపిస్తోంది. ఇతర కారణాలు మనం పరిశీలిస్తే 18.15% ఇతర కారణాలు 2022లో కనిపిస్తున్నాయి. 2023లో 22.45%గా ఈ ప్రమాదాలు వాటి కేటగిరీ మనకు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానమైనటువంటి 5వ ప్రశ్నను ఒక్కసారి చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సులు బెటరా? అందులో నో డౌట్, ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు సేఫ్. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించరు, అప్రమత్తంగా నడుపుతారు. ఆర్టీసీ బస్సు రోడ్డెక్కే ముందు గ్యారేజీలో 1-2 సార్లు ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఆర్టీసీ డ్రైవర్లు ఆన్ డ్యూటీలో ఆల్కహాల్ తీసుకుంటే ఉద్యోగం పోతుందనే భయం వారికి ఉంటుంది. కానీ ప్రైవేటు బస్సులు నడిపే డ్రైవర్లకు అలాంటి భయం ఉండదు. అలా తాగి బస్సు నడిపినా అడిగేవాడు ఉండడు. ఇష్టానుసారంగా అతివేగంగా బస్సులు నడుపుతారు. బస్సులకు ఫిట్నెస్ ఉండదు. దాన్ని నడిపే డ్రైవర్లలో చాలా మందికి ఫిట్నెస్ ఉండదు. అందుకే ఎక్కువగా ప్రైవేటు బస్సులే ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఒక్కటి మాత్రం నిజం, ఒక ప్రయాణం ఎన్నో బంధాలకు, ఎన్నో జ్ఞాపకాలకు, ఎన్నో మధురానుభూతులకు సంబంధించింది. అది సురక్షితం కావాలే కానీ అర్ధాంతరంగా ముగిసిపోకూడదు. ఇది మాత్రం గన్ షాట్.